సార్ ఇప్పుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు కదా, సీఎం క్యాండిడేట్ని ఒక అధికారులు అలా దూషించడం కరెక్ట్ అలా దూషించే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం అది సభ్యత సంస్కారం అనిపించుకోదండి. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు పడేసిన కుక్క బిస్కెట్లు తిని ఇది కుక్కలాగా అరెస్ట్ చేయడం కరెక్టా తప్పట్టు? 100% కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైనా కానీ నోటికి అద్దుపు ఆజ్ఞ లేకుండా ఇష్టారాజ్యంగా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఉన్నాయి అలా తిడతం అనేది చాలా దుర్భర స్థితి. సార్ ఇప్పుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు కదా, సీఎం క్యాండిడేట్ని ఒక అధికారులు అలా దూషించడం కరెక్ట్ అది తప్పు. అలా దూషించే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున్న వేరే వాళ్ళు అందరూ కూడా ఇలాగే తయారవుతుంటారు. చట్టం అనేది దాని పని చేసుకెళ్ళవలసిందే. కాబట్టి అతను అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయనే కాదు, ఆయనలో గవర్నమెంట్ మీద అందరూ కూడా ఎవరి మధ్య అలాగా రాంగ్గా బిహేవ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రెండో వాడికి కూడా భయం ఉంటుంది. దానివల్ల పబ్లిక్ కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. కరెక్టే సార్. ఎందుకంటే మనం ఒకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎత్తడం కూడా చాలా తప్పు. ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు అంతే. ఒక పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. అవి తప్పదు. ఏ పార్టీ అయినా సరే పార్టీ ఆఫీస్ మీద దాడి అనేది అరాచకం, అది కరెక్ట్ కాదు. ఈ పోసాని కృష్ణమూర్తి చేసిన తప్పే కదా? తప్పేనండి, చాలా తప్పది. అంటే ఎక్కడ ఏ వ్యక్తిని కూడా ఎవరు కూడా కించపరచకూడదండి. అవతల వ్యక్తి ఎవరంటే అవని అంటే ఒక వ్యక్తిని మనం కించపరుస్తూ మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం అది సభ్యత సంస్కారం అనిపించుకోదండి. అందులోని ఒక హోదాగల వ్యక్తి, సీఎంగా ఎన్నికైన వ్యక్తి, అది కూడా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన వ్యక్తిని పోసాని కృష్ణమూర్తి గారు కాదు ఎవరైనా సరే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అరెస్ట్ చేయడం కరెక్టా తప్పట్టు? 100% కరెక్టేనండి. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు పడేసిన కుక్క బిస్కెట్లు తిని ఇది కుక్కలాగా ఆ స్థాయి మర్చిపోయాడు. ఇవన్నీ కరెక్టా కాదని మాట్లాడి మీడియా ముందు బయటికి వచ్చి చిన్నంగా మాట్లాడాలి. వాగేసి తప్పు చేసిన తర్వాత ఏంటి, దొరికిన తర్వాత తప్పది. సరే ఒక మాట చెప్తాం, ఏ పార్టీ అయినా సరే ఒక అధికారంకి మనం నిలబెట్టాం. ఎప్పుడు ఎవరికి రాలేనంత మెజార్టీతో కూడా వచ్చే అలాగే గెలిచారు. అలాగే వాళ్ళు చేసిన విధానం పద్ధతి మరి తెలియదు, అది అయిపోయింది. సరే ప్రజలు ఏం చేశారు, ఈ కొత్త కూటమిని ఎన్నుకొని రాష్ట్రాన్ని ఏదైనా డెవలప్ చేద్దారు చెందారు అన్న విధానం ఇది. కానీ మనం ఎన్నుకున్న మనం దూషించడం కానీ మళ్ళీ వచ్చే భవిష్యత్తు తరాలకు మనం ఏం చెప్తాము?